నాయుడు గారు ఆగస్టు 14, 15 నుంచి మహిళలకు ఉచిత బస్ పథకం స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అనౌన్స్ చేశారు. సో తెలంగాణలో మనం చూస్తున్నాం ఉచిత బస్ గురించి చాలా హెడేక్లు ఉన్నాయి. సో ఇలాంటి పథకాన్ని ఇప్పుడు అక్కడ స్టార్ట్ చేయడం వల్ల అక్కడ ఏమైనా మైనస్లు వచ్చే ఛాన్స్ ఉందంట? నా ఉద్దేశంలో అయితే ఉచిత బస్సు అనేది ఎవరైనా వికలాంగులకు లేకపోతే ముసలి వాళ్ళకు ఇస్తే బాగుండిద్దని నా ఉద్దేశం. ఒంట్లో ఆరోగ్యం బాగుండి అంతా బాగా చేసుకునే వీళ్ళందరికీ ఉచిత బస్సు ఎందుకంటే దండ. ఏదన్నా వయసు అయిపోయటం లేకపోతే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెట్టి ఉచిత బస్సు, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఇద్దరికి పెడతారు. పెట్టే ఇప్పుడు ఓట్లు వేసేది ఇద్దరు కదా, ఆడ మగ ఇద్దరు వేస్తారు ఓట్లు. అందుకని పెడితే ఉచిత బస్సు ఆడ మగ ఇద్దరికి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెట్టు. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పింఛనలాగా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఉచిత బస్సు పెట్టి, అలాగే వికలాంగులు దివ్యాంగులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి పెట్టు ఉచిత బస్సు. అంటే పక్క స్టేట్ లో కొంచెం మైనస్లు ఉన్నాయని తెలిసినా కూడా బాబు గారు ఎందుకు దీనికి ముందుకెళ్తున్నారని చెప్పేసి అప్పుడు పార్టీ హామీ ఇచ్చారు ఉచిత బస్సు అని. ఆ రోజు దాని ప్రకారం పెడుతున్నారు కానీ కాకపోతే ఇది ఫ్లాప్ అయిద్దని నేను అనుకుంటాను. ఉచిత బస్సు దీనివల్ల సమస్యలు వస్తాయి, అది కొంచెం రెక్టిఫై చేసుకోవాలని నా కోరిక. ఈ ఉచిత బస్సు అనేది ఇద్దరికి పెట్టి అది దానికి ఒక ఏజ్ లిమిట్ పెట్టి, లేకపోతే ఏదన్నా 50% డిస్కౌంట్ ఇలాగ పెడితే మంచిది. కానీ మరీ ఉచితం అంటే ఇక రేపు ఇక బస్సులో మగవాళ్ళు లెక్కలేరు, మొత్తం ఆడవాళ్ళు ఉంటారు. అందుకనే కొంచెం చూసుకోవాలని నా కోరిక. మిగతా అన్ని బాగానే ఉన్నాయి కానీ ఉచిత బస్సే ఆలోచించాలని నా కోరిక. ఓకే సార్, థ్యాంక్ యూ.